సో గోలాంగ్‌లో మనం 3 రకాలుగా వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయొచ్చు. సో ఈ 3 రకాల్లో గూడా లాస్ట్ వన్ వచ్చేసి సింప్లెస్ట్ వే అని. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే సో ఇదొచ్చేసి కంప్లీట్ సింటాక్స్. సో ఇందులో మనం వార్ కీవర్డ్ యూజ్ చేసాం. డేటా టైప్ ప్రొవైడ్ చేసాం. అలానే వాల్యూ కూడా ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ చేయడం అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఫస్ట్ మీరు ఓన్లీ వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చు. ఆ తర్వాత వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు. సో అప్ టు హియర్ మీరు వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్‌లో వాల్యూ అయితే అసైన్ చేయొచ్చు. సో అది కూడా ఫైన్ అన్నమాట. సో ఇదొచ్చేసి కంప్లీట్ సింటాక్స్. మనం ఇందులో వార్ కీవర్డ్ అండ్ డేటా టైప్ అయితే యూజ్ చేసాం. బట్ సెకండ్ చూడండి. సెకండ్ దాంట్లో డేటా టైప్ అనేది యూజ్ చేయలేదు. సో డేటా టైప్ అనేది యూజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే కంపైలర్ అనేది ఇన్ఫర్ చేస్తదన్నమాట డేటా టైప్. ఇన్ఫర్డ్ అంటే ఊహించడం. సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాల్యూని బట్టి ఇది ఏ డేటా టైప్ అనేది ఊహించి కంపైలర్ డిసైడ్ చేస్తాడన్నమాట. మేనేజర్ అనేది స్ట్రింగ్ డేటా టైప్‌గా డిక్లేర్ చేసింది. సో మనం ఖచ్చితంగా వాల్యూ గాని, డేటా టైప్ గాని ఏదో ఒకటైతే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు. అండ్ థర్డ్ వన్ చూసినట్టయితే మనం వార్ కీవర్డ్ వాడలేదు. అలానే డేటా టైప్ కూడా వాడలేదు. 2 వాడకుండా కూడా మనం వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చు గోలాంగ్‌లో. ఇది సింపులెస్ట్ షార్ట్ కట్ వే అన్నమాట. ఇది వెరీ వెరీ షార్ట్ కట్. మనం వేరే లాంగ్వేజ్‌లో చూసినట్టయితే అట్‌లీస్ట్ మనం వార్ కీవర్డ్ అన్నా యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట డైనమిక్ వేరియబుల్స్ వాడేటప్పుడు. బట్ ఇక్కడ మనం ఎటువంటి కీవర్డ్స్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసి మీరు ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చు. బట్ నార్మల్ ఈక్వల్ సైన్‌కి బదులు కోలన్ అండ్ ఈక్వల్. సో ఈ ఈక్వల్ సైన్ అనేది ఈ ఆపరేటర్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట వాల్యూ అసైన్ చేయడానికి. సో ఇక్కడ కూడా మనకేమవుతుంది? ఇది డేటా టైప్ అనేది ఇన్ఫర్డ్ అవుతుంది. డేటా టైప్ అనేది స్ట్రింగ్‌గా డిక్లేర్ చేసిందన్నమాట కంపైలర్. ఇదొక్కటే కాదు మనం సపోజ్ వేరే వాల్యూ మనం ప్రొవైడ్ చేసినా గాని ఆ వాల్యూని బట్టి డేటా టైప్ అయితే డిక్లేర్ అవుతుంది. సో నేను ఇప్పుడు బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సేవ్ చేసినట్టయితే దీని డేటా టైప్ అనేది బూలియన్‌గా డిక్లేర్ చేస్తదన్నమాట. ఇన్ ది సేమ్ వే సపోజ్ నంబర్ ప్రొవైడ్ చేసామనుకోండి ఏజ్ ఈస్ 25. సో నంబర్ ప్రొవైడ్ చేసినప్పుడు నంబర్ అనేది ఏ డేటా టైప్‌కి చెందింది? ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ డేటా టైప్‌గా డిక్లేర్ చేసింది. మనకి డేటా టైప్‌లో ఇంటిజర్‌లోనే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఏది ఇంటిజర్ 8 అని, 16 అని, 32, 64 అండ్ కాంప్లెక్స్ నంబర్స్. సో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈవెన్ తో మనకేందంటే డిఫాల్ట్ వచ్చేసి ఇంటిజర్ అవుతుంది. ఇంటిజర్ అంటే ఇంటూ 32 అవుతుందన్నమాట. సో డిఫాల్ట్ సైజ్ వచ్చేసి ఇంటూ 32. సో ఇక్కడ మనం ఈవెన్ నాట్ ఓన్లీ నార్మల్ వేరియబుల్స్ ఈవెన్ మనం ఆహ్, సపోజ్ మీరు అరే వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చన్నమాట డైరెక్ట్‌గా. నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ అరేనైతే ప్రొవైడ్ చేస్తాను. శ్రీ రాజ్ లెట్స్ సే. సో డేటా టైప్ ఏమవుతుంది? స్ట్రింగ్ అరే అవుతుంది. నాట్ ఓన్లీ దిస్ ఈవెన్ మీరు స్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఎనీ డేటా టైప్ నాట్ ఓన్లీ డిక్షనరీ ఈవెన్ మీరు డిక్షనరీ కూడా ప్రొవైడ్ చేయొచ్చన్నమాట వేరియబుల్. సో వేరియబుల్‌కి మీరు ఏదైనా అసైన్ చేయొచ్చు. మీరు అసైన్ చేసిన వాల్యూని బట్టి ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూని బట్టి దీని డేటా టైప్ అనేది కంపైలర్ డిక్లేర్ చేస్తదన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్‌కైతే కొంత లిమిట్ ఉంది. స్కోప్ అనేది మనకి ఈటితో పోల్చుకుంటే దీని స్కోప్ అనేది లిమిటెడ్‌గా ఉంటుందన్నమాట. సో వీటిని ఎక్కడ యూజ్ చేయొచ్చు. అలానే వీటి స్కోప్ ఎంత ఉంటుందనేది మనం సెపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.